జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మరియు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ చిట్స్ ఈ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 1 and 2 కార్యాలయంలో అనధికారికంగా సుమారు 20 మంది డాక్యుమెంట్ రైటర్స్ 70 డాక్యుమెంట్లు పట్టుకొని లోపల ఉండడం జరిగింది. అలాగే డిస్పాచ్ చేయకుండా 204 డాక్యుమెంట్లు ఆనంద్ రిజిస్ట్రార్ గారు సబ్ రిజిస్ట్రార్ గారు వారి వద్దనే పెట్టుకున్నారు డిస్పాచ్ చేయకుండా. ఆరోపణలు ఏంటి అని అంటే డబ్బులు ఇస్తేనే ఆ రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ రిటర్న్ ఇస్తున్నారు, లేకుంటే ఇవ్వట్లేదు అనేది మాకు వచ్చిన ఫిర్యాదు. అలాగే నేరుగా ఎవరైతే కొనేవాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా వెళ్తే వాళ్ళను ఎంటర్టైన్ చేయట్లేదు అనే ఫిర్యాదు కూడా మాకు వచ్చింది. మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు 3:30 గంటలకు ఈ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 1 and 2 మరియు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రస్తుతానికి 45,500 రూపాయలు ఏజెంట్స్ వద్ద దొరికినాయి. అలాగే ఈ ఏజెంట్లో కొందరికి ఫోన్లు చెక్ చేయగా సబ్ రిజిస్ట్రార్ 1 సబ్ రిజిస్ట్రార్ 2 వాళ్ళు ఈ ఏజెంట్లకి మెసేజ్లు పెట్టారు. ఏమని అంటే వీళ్ళకు ఇంత అమౌంట్ పే చేయండి, ఇంత అమౌంట్ కొట్టండి అని వాళ్ళ సూచన మేరకు కొందరు ఏజెంట్లు అమౌంట్ సెండ్ చేయడం జరిగింది. వాటిని మేము పరిశీలిస్తున్నాము. ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి. సెర్చెస్ అయిన తర్వాత పూర్తి వివరాలు మీకు వివరిస్తాము. ఇప్పటి వరకు 204 ఫైల్స్ దొరికాయి. వాళ్ళు డిస్పాచ్ చేయకుండా వారి వద్దనే గత 4 మాసాల నుంచి కూడా డబ్బులు ఇవ్వకుంటే వారి వద్దనే పెట్టుకున్నారు అనే ఫిర్యాదులు ఉన్నాయి మా దగ్గర. మేము ఆకస్మిక తనిఖీ ఇప్పుడు చేస్తున్నాం. దీని రిజల్ట్ మేరకు కేసు నమోదు చేస్తాం. ఏజెంట్ల దగ్గర కూడా తనిఖీ చేశారు సార్. అవును చేసాం సార్. ఇళ్ల పైన కూడా ఏమన్నా తనిఖీలు చేసే అవకాశం ఉందా సార్? జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 1 నుంచి and 2 నుండి ఏజెంట్లకి మెసేజ్లు పెట్టారు. దాదాపు ఒక్కొక్క డాక్యుమెంట్ ఒక్కొక్క అమౌంట్ ఉంది. ఫలానా వ్యక్తికి 50,000 కొట్టండి, ఫలానా వ్యక్తికి 1 lakh కొట్టండి. అట్లా ఆ సూచనల మేరకు ఏజెంట్ కొందరికి అమౌంట్స్ పెట్టారు. అవి ఎందుకు పెట్టారు? ఎవరైతే పర్సన్ అమౌంట్ వీళ్ళకి ఇచ్చాడో ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఇక్కడ క్లియర్ అయినాయా, ఆ యాంగిల్లో కూడా మేము విచారిస్తున్నాం. సబ్ రిజిస్ట్రార్ 1 రామ్ నరసింహరావు, తర్వాత 2 ఆనంద్. సార్ వాళ్ళ ఇళ్ల పైన ఏమన్నా తనిఖీలు చేశారా సార్? అంటే కిట్స్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే 3:30కు వెళ్ళేది ఉంటే అసలు ఆఫీస్లో ఎవరూ లేరు, ఖాళీగా ఉంది. అటెండెన్స్ రిజిస్టర్లో హాజరు ఉన్నట్టుగా ఉంది. అవి కూడా లాక్నా కిందకి వస్తుంది. దాన్ని కూడా మేము